నమస్తే సుమన్ టీవీ వ్యూవర్స్కి. ఈ మంత్ 18th అండ్ 19th ఆ 2 రోజులు ఆప్షన్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది ప్రోగ్రాము. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసేసి మీ డీటెయిల్స్ డ్రాప్ చేసినట్టే మా వాళ్ళు ప్రోగ్రామ్ గురించి వివరాలు నీకు అది చెప్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. సుందర రామి రెడ్డి గారు, ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. పిఎఫ్ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద 8.5% నుంచి 8.1%కి వడ్డీ రేట్లను తగ్గించింది. దీనివల్ల దాదాపు ఒక 5-6 కోట్ల మంది ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటూ కూడా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సో ఎందుకంటారు ప్రభుత్వం ఇటువంటి టైంలో ఈ డెసిషన్ తీసుకుందంటారు? ఇండియాలో చూస్తే ఇప్పటికీ డెట్ ఫండ్స్లో ఎక్కువ వడ్డీ వచ్చే పథకం ఏదైనా ఉందంటే అది ప్రావిడెంట్ ఫండేనండి. అంటే 8.1 కూడా స్టిల్ అది హైయెస్ట్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అంటే వడ్డీ రేట్లు తగ్గటం వల్ల మీకు 43 ఇయర్స్లో లోయెస్ట్ వడ్డీలా కనపడుతుంది కానీ అది, కానీ కంపేర్ టు మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు స్టిల్ అది హైయర్ ఎండే ఉంటుంది. అందుకని మార్కెట్లో మిగతా డెట్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు దగ్గర ఇస్తారు తప్ప నీకు వాళ్ళని వేరే చోటకి ఇచ్చి మనీ ఎర్న్ చేయటం తప్ప సొంతగా ఏం లేదు కదా. 10 years బాండ్ ఈల్డ్ 7% దగ్గర ఉంది. బ్యాంకు డిపాజిట్స్ 4 to 5% మధ్య ఉంది. అండ్ ఈవెన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా 7%, 1% దగ్గరే ఉంది. అండ్ చాలా పథకాలు ఏదైనా సరే గవర్నమెంట్ డెట్ ఫండ్స్ ఏదైనా పోస్టల్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది తీసుకున్నా సరే ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేట్లు హైయెస్ట్ డిపాజిట్ వడ్డీ రేట్ అనేది దీనికే ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా 8.1 తగ్గించినా సరే స్టిల్ ఇది ఎక్కువ ఉంది. అందుకని న్యాచురల్గా జస్టిఫికేషన్ అందుకని ఒకప్పుడు మేము 10% ఇచ్చాం కదంటే ఇప్పుడు ఇవ్వలేరు వాళ్ళు. ఓకే, అందుకని దాన్ని తగ్గించినట్టున్నారు. బట్ స్టిల్ ఇంత 8.1 దగ్గర కూడా స్టిల్ దట్ ఈస్ వర్త్. ఎందుకంటే రూల్ నెంబర్ 1 అది మన కంట్రోల్ లేదు. మీరు ఎంప్లాయ్ అనుకోండి, మీ టోటల్ శాలరీలో బేసిక్ శాలరీలో నుంచి 12.5% కట్టి దాన్ని కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. అది ఎంప్లాయర్ డిసైడ్ చేస్తారు తప్ప మన దగ్గర ఏం లేదు. రెండోది అప్ టు 2.5 lakh వరకు కూడా సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ ఫ్రీ. అది అంటే మన ఫ్యూచర్ కోసం మనం దాచుకోవచ్చు, అది ట్యాక్స్ లేదు. ఈ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ వచ్చే మనం దాచుకున్న డబ్బుకి ట్యాక్స్ లేదు, అక్యుములేట్కి ట్యాక్స్ లేదు, వచ్చే రిటర్న్ కూడా ట్యాక్స్ లేదు. కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ ఈ డబ్బు, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బు కూడా. ఓకే, అంటే మిగతా డెట్ ఫండ్స్తో పోల్చుకుంటే స్టిల్ ఇది హైయర్ అండి 8.1 కూడా. అందుకని ఈ 6 కోట్ల మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరి అవ్వాల్సిన పనేం లేదు. పైగా ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఫినాన్స్ మినిస్ట్రీ అండ్ లేబర్ యూనియన్స్ అండ్ వీళ్ళందరూ కలిసి తీసుకుని డిసిషన్ అండి. ఎందుకంటే వీళ్ళకి వడ్డీ ఎక్కువ ఇవ్వాలంటే బయట ఎక్కువ వడ్డీకి నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మనీ జరిగే పని కాదు. కాకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్లో కనుక మీరు ఈక్విటీ లింక్ పెట్టుకుంటే 15% వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇది హార్డ్ కోర్ డెట్ ఫండ్ ఇది. అందుకని ఇది గ్యారంటీ ఫండ్, రిటైర్మెంట్స్ కోసం వచ్చిన గ్యారంటీ ఫండ్ కాబట్టి తక్కువ ఉంటుంది 8.1. ఒకవేళ మీకు ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో కొంతమంది చేరొచ్చు కావాలంటే. ఆ స్కీమ్లో చేరితే ఈక్విటీ లింక్ పెట్టుకుంటే వాలటిలిటీ ఉంటుందనే కానీ మీకు 15% వచ్చే ఛాన్స్ ఉంది. ఆ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా నీకు ఈ డెట్ ఫండ్స్ దొరుకుతాయి, ఈక్విటీ రెలవెంట్ దొరుకుతాయి, కంబైన్ దొరుకుతాయి అనమాట. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీకు కనుక చాయిస్ కనుక్కుంటే ఈ ప్రావిడెంట్ ఫండ్స్ వదిలేసుకొని ఎన్పిఎస్లో జాయిన్ అవ్వడం బెటర్. అది కూడా 40 సంవత్సరాలలో ఎప్పుడు లేనంత తక్కువ వడ్డీ రేటు 8.1గా తీసుకొచ్చారు. 40 years ఎప్పుడు లేదంట ఇంతకు మించి తక్కువ. రైట్. బట్ అదే టైంలో కంపేర్ చేసుకుంటే వేరే ఫండ్స్తో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకున్నా, ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చుకున్నా, పోస్టల్తో కంపేర్ చేసుకున్నా, అండ్ సుకన్య సమృద్ధితో పోల్చుకున్నా, 8తో పోల్చుకున్నా సరే ఇది హై ఇంట్రెస్ట్ రేట్ ఇప్పటికి కూడా. ఇవన్నీ కూడా 8 కంటే తక్కువ ఉన్నాయి. ఒకటే 8 నుంచి మొదలవుతుంది. 8.1 ఉంది. అందుకని తగ్గిందని మనం బాధపడాల్సిన పని ఏం లేదు. సో అక్కడ దాంట్లో స్టేక్ హోల్డర్స్ అందరూ యునానిమస్ డిసిషన్ అది. ఓకే, అన్నిటితో పాటు ఇది ఇంకా స్టిల్ ఎక్కువే ఉంది. రెండోది ఇది డెట్ ఫండ్ మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనం కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ ఎవరికన్నా ఇది తక్కువ వస్తుంది అని డిసాటిస్ఫాక్షన్ ఏదైనా ఆర్గనైజేషన్ అనుకుంటే వాళ్ళు దీనికి ఆల్టర్నేటివ్గా నేషనల్ పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఆ రూట్లో వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో అది ఈక్విటీ లింక్డ్ స్కీమ్ కనుక మీరు తీసుకుంటే అంటే 75% ఈక్విటీ, 25% డెట్లో కనుక తీసుకున్నారనుకోండి మీకు 15 to 20% వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అక్కడ కూడా. ఓకే, సో అది మీ చాయిస్. అది హార్డ్ కోర్ డెట్ ఫండ్ మీ ఎంప్లాయర్ ఖచ్చితంగా దీన్ని తీసుకున్నాడు అనుకుంటే కనుక 8.1 కూడా స్టిల్ హైయర్ అండి ఇది. పైగా దీంట్లో ట్యాక్స్ ఫ్రీ. మీకు సెక్షన్ 80C ప్రకారం ఎవ్రీ ఇయర్ 1.5 lakh మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్లస్ రిటైర్మెంట్ అప్పుడు వచ్చే మనీ మీద ట్యాక్స్ కూడా లేవు. సో ఈ బెనిఫిట్ మొత్తం తీసుకుంటే 8.1 స్టిల్ హైయర్ సైడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందర రామి రెడ్డి గారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీసుకొచ్చిన ఈ
ఈపీఎఫ్ వడ్డీ రేట్లు అనే అంశం మీద ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల జూన్ 18, 19 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామిరెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాము. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ పేరును వెంటనే ఎన్రోల్ చేసుకోగలరు.